మహాభారతం పంచమవేదంగా పేరున్న ఈ మహాకావ్యం మన తెలుగులోకి రావడమనేది మామూలు విషయం కాదండి. జస్ట్ ఏదో ఒక పుస్తకాన్ని అనువదించినట్టు కాదు, అదొక బృహత్తర యజ్ఞం. అసలు ఈ అద్భుతమైన చారిత్రక సాంస్కృతిక ఘట్టం వెనుక ఏం జరిగింది, ఆ కథేంటో ఈ విశ్లేషణలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ మహాకార్యం ఎంత కష్టమైనదంటే సాక్షాత్తు ఆదికవి నన్నయ్యగారే స్వయంగా ఒక మాటన్నారు. ఈ పని ఆకాశంలో ఉన్న అనంతమైన నక్షత్రాలను లెక్కపెట్టడం లాంటిది, లేదా కేవలం మనకున్న శరీర బలంతో ఒక మహాసముద్రాన్ని ఈదడం లాంటిది అని చెప్పారు. వింటుంటేనే రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి కదూ. మరి ఇంతటి అసాధ్యమైన సవాలును ఆయన ఎలా స్వీకరించారో చూద్దాం. ముందుగా మొదటి అంశం, నిక్షిప్తమైన మహాకావ్యం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉందండి. వందల ఏళ్లపాటు ఈ అపారమైన జ్ఞాననిధి అంతా కేవలం సంస్కృత భాషకే పరిమితమైపోయింది. ఒకవైపేమో అనంతమైన ఆధ్యాత్మిక దార్శనిక సంపద, మరోవైపు ఆ భాష రాక ఆ సంపదకు దూరంగా మిగిలిపోయిన సామాన్య తెలుగు ప్రజలు. దీనివల్ల తరతరాలుగా మన సమాజంలో ఎంత పెద్ద సాంస్కృతిక అగాధం ఏర్పడిందో కదా. అయితే ఈ భాషాపరమైన అగాధాన్ని పూడ్చడమనేది కేవలం పాండిత్యంతోనో లేక డబ్బుతోనో అయ్యే పని కాదు. దీనికి ఖచ్చితంగా దైవకృప ఉండి తీరాలి. కరెక్ట్ సమయానికి కరెక్ట్ వ్యక్తులను ఒకచోట చేర్చడానికి ఆ పరదేవతా అనుగ్రహం ఉంటేనే ఇలాంటి మహాకార్యాలు సాధ్యమవుతాయి. ఇక రెండవ అంశం, మహారాజు మహోన్నత సంకల్పం. కాలచక్రంలో ఎంతోమంది రాజులు వస్తుంటారు పోతుంటారు, కాని రాజరాజ నరేంద్రుడు మాత్రం ఒక శాశ్వతమైన వారసత్వాన్ని మిగిల్చి వెళ్లాలని బలంగా కోరుకున్నారు. ఆయనకి జీవితంలో 5 స్థిరమైన కోరికలు ఉండేవి. అవేంటంటే వేద పండితులను సేవించడం, నిరంతరం భారతాన్ని వినడం, పార్వతీపరమేశ్వరుల పూజ, ఎప్పుడూ దానధర్మాలు చేయడం, అలాగే మంచివాళ్లతో సాంగత్యం. చూసారా, ఇవి క్షణికమైన ఆశలు కావు, ఆయన వ్యక్తిత్వానికి ధర్మనిరతికి అసలైన ప్రతీకలు. ఇక్కడ ఈ 100 అనే సంఖ్య చూస్తున్నారు కదా, దీని వెనుక ఒక అద్భుతమైన లాజిక్ ఉందండి. బంగారు కొమ్ములున్న 100 కపిలగోవులను 1000 మంది వేద పండితులకు దానం చేస్తే ఎంతైతే పుణ్యఫలం దక్కుతుందో, మహాభారతాన్ని మన తెలుగులో విన్నా కూడా అక్షరాల అంతే పుణ్యం దక్కుతుందని నమ్మకం. మన తెలుగు ప్రజలందరికీ ఇంత గొప్ప ఫలాన్ని అందించాలన్న ఒకే ఒక్క సదుద్దేశంతో మహారాజు ఈ ప్రయత్నానికి నాంది పలికారు. మూడవది, ఈ మహాకార్యానికి ఎన్నుకోబడిన మార్గదర్శి మన నన్నయ్య భట్టారకులు. చరిత్రకారులు నన్నయ్య గారి గురించి చెప్పేటప్పుడు తరచుగా కుల బ్రాహ్మణుడు అనే పదాన్ని వాడుతుంటారు. అంటే జస్ట్ ఏదో రాజపురోహితుడు అని మాత్రమే కాదు, సంస్కృత తెలుగు భాషల్లో గొప్ప పండితుడయుండి రాజశాసనాలను కూడా అత్యంత ప్రామాణికంగా రూపొందించగలిగే ఒక అత్యున్నత స్థాయి బాధ్యత కలిగిన వ్యక్తి అని అర్థం. ఆ పదవికి నన్నయ్య గారు 100% కరెక్ట్గా సరిపోతారు. ఇక ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసా? అటు వేదాలు ఇటు పురాణాలను ఆపోసన పట్టిన మహానుభావుడు. ఎప్పుడూ సత్యమే పలికేవారు. అందుకే ఆయన్ని నిత్య సత్యవచనుడు అంటారు. సాక్షాత్తు ఆ దేవతల గురువైన బృహస్పతితో సమానమైన తెలివితేటలు ఆయన సొంతం. అయినా సరే, ఇంతకి అపారమైన జ్ఞానం ఉండికూడా ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో వినయంతో ఉండటం నిజంగా ఆయన గొప్పదనానికి నిదర్శనం. 4. మాతృభాషకు సత్కారం. సరే, ఇదంతా బాగుంది కాని ఇక్కడ మనకొక సహజమైన డౌట్ రావచ్చు. రాస్తున్నది తెలుగు మహాభారతం కదా, మరి నన్నయ్య గారు తమ మొదటి పద్యాన్ని అచ్చతెలుగులో కాకుండా సంస్కృతంలో ఎందుకు ప్రారంభించారు? కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తోంది కదూ. కానీ దీని వెనుకొక అద్భుతమైన పరమార్థం ఉంది. ఆ పరమార్థమేమిటంటే, తెలుగు అనే బిడ్డ ఎంతగా ప్రకాశిస్తున్నా దానికి జన్మనిచ్చిన తల్లి సంస్కృతమే కదా. బిడ్డ ఎంత ఎదిగినా సరే ముందుగా కన్నతల్లిని గౌరవించుకోవడం మన సంప్రదాయం. ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నన్నయ్యగారు ముందుగా సంస్కృత భాషకు, ఆ సంస్కృతికి శిరస్సు వంచి నమస్కరించారు. ఆయన రాసిన ఆ ప్రసిద్ధమైన మొదటి శ్లోకం శ్రీవాణీ గిరిజ అంటూ మొదలవుతుంది. ఇందులో ఆయన లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవులతో పాటు వాళ్లను హృదయంలో ధరించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా ప్రార్థించారు. త్రిమూర్తులను, వాళ్ల శక్తులను కలిపి ఇలా స్తుతించడం ద్వారా మన సనాతన ధర్మపు మూలాలను ఆయన ఎంతలా గౌరవించారో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఇక చివరిగా 5వ అంశం, మహాసముద్ర తరణం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. ఏ గొప్ప పనికి పూనుకునే ముందైనా మనలో ఉండాల్సిన సంపూర్ణ శరణాగతి నన్నయ్య గారిలో కనిపిస్తుంది. ఆ మహాకార్యమైన భారత సముద్రంలోకి దూకే ముందు
అసలీ ఛందస్సుకు ఆద్యుడైన వాల్మీకి మహర్షికి, అలాగే అజ్ఞానపు చీకట్లను పారద్రోలిన సూర్యునిలాంటి వేదవ్యాసుడికి ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక అక్కడి నుండి ఈ ప్రయాణం ఎలా సాగిందో ఒక్కసారి చూద్దాం. నన్నయ్యగారు మొదలుపెట్టిన ఆ జ్వాల ఎంతటిదంటే ఆయన కేవలం ఆది, సభ, పర్వాలను అలాగే అరణ్యపర్వంలో కొంత భాగాన్ని మాత్రమే పూర్తి చేయగలిగారు. ఆ తర్వాత 100 ఏళ్లపాటు ఆ పని అలా కొనసాగుతూనే వచ్చింది. 13వ శతాబ్దంలో తిక్కన సోమయాజిగారు, ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఎర్రాప్రగడగారు ఆ బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. అలా 3 తరాలపాటు 3 మహాకవుల కృషితో ఈ అద్భుతమైన ప్రయాణం సంపూర్ణమైంది. ముగించే ముందు ఒక్కసారి ఊహించుకోండి, ఆ రోజు అద్భుతమైన విజనున్న మన రాజరాజ నరేంద్రుడు, అలాగే అపార పండితుడైన నన్నయ్యగారు, వీళ్ళిద్దరూ కలుసుకోకపోయుంటే అసలు మన తెలుగు సాహిత్య చరిత్ర ఎలా ఉండేదో కదా. వారు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం, చేసిన ఆ నిస్వార్థ కృషి ఇవాళ మనందరికీ ఒక మహావరంగా మారింది. ఇలాంటి అద్భుతమైన మన చారిత్రక వారసత్వాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.